నగరంలోని సిపి బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా కాన్వకేషన్ కార్యక్రమం నిర్వహించలేదని, ఈ సంవత్సరం 4 సంవత్సరాలకు సంబంధించిన కాన్వకేషన్ ను ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా హాజరవనున్నట్లు తెలిపారు. కాన్వకేషన్ సందర్భంగా సుమారు 13,600 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా 176 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయడంతో పాటు 70 మందికి పీహెచ్డీ పట్టాలు అందజేయనున్నట్లు ఉపకులపతి వెల్లడించారు. మా యూనివర్సిటీ కాన్వకేషన్ని 13వ తారీఖు మార్చి 13 శుక్రవారం ఉదయం 10 గంటల నుండి కాన్వకేషన్ నిర్వహిస్తున్నాము. ఈ కాన్వకేషను గత కాన్వకేషను 2022 అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం జరిగింది. అది తర్వాత 4 సంవత్సరాలుగా మాకు స్నాతకోత్సవాలు నిర్వహించలేదు రకరకాల కారణాల వల్ల. ఇప్పుడు గత 4 సంవత్సరాలవి కలిపి 11, 12, 13, 14 4 కాన్వకేషన్స్ కలిపి రేపు మార్చి 13వ తారీఖున నిర్వహిస్తున్నాము. సో ఈ కాన్వకేషన్కి మొత్తం 13,600 మంది డిగ్రీలు తీసుకోవడం కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 1,200 మంది వ్యక్తిగతంగా వచ్చి డిగ్రీలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు గోల్డ్ మెడల్స్ 176 అంటే గత 4 సంవత్సరాలుగా ఉన్న విద్యార్థులు పెండింగ్ ఉన్న 176 గోల్డ్ మెడల్స్, అదేవిధంగా 70 మందికి మేము పిహెచ్డీ డిగ్రీలు ఇవ్వటం జరిగింది. నిజానికి చెప్పాలంటే మా దగ్గర ఇంకా ఎక్కువ మంది పిహెచ్డీ చేశారు గత 4 ఏళ్లుగా. కాకపోతే వారందరికీ కూడా వారి యొక్క ఉద్యోగాల కోసం, వారి అవసరం కోసం, వారి విదేశాలకు పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్కి వెళ్ళటం కోసం వాళ్ళు ముందే మా దగ్గర ఇనాబ్సెన్షియా అని చెప్పేసి డిగ్రీలు తీసుకోవడం జరిగింది. లేకపోతే ఈ 70 అనేది ఏంటంటే ఇంకా డిగ్రీలు తీసుకొని వాళ్ళు అఫీషియల్గా ఇప్పుడు వాళ్ళు కాన్వకేషన్ కోసం వెయిట్ చేసి కాన్వకేషన్లోనే డిగ్రీ తీసుకుందాము అనుకున్న వాళ్ళే ఈ 70 మంది. లేకపోతే మాకు గత 4 సంవత్సరాలుగా చాలామంది పిహెచ్డీలు చేయటం జరిగింది. ఈ 4 కాన్వకేషన్స్ని మేము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. దీనికి మన గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ కాన్వకేషన్లో మనం గత 4 సంవత్సరాలుగా స్నాతకోత్సవాలు చేయలేదు కాబట్టి ఈ స్నాతకోత్సవంలో 2 ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వమని గవర్నర్ గారి ఆఫీస్ని అడగటం జరిగింది. ఇంకొద్దిసేపట్లో వారి దగ్గర నుంచి మాకు గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక 2 ప్రముఖులకు డాక్టరేట్ ఇవ్వటం గురించి వారి దగ్గర నుంచి అప్రూవల్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మేము మీకు ఒక సపరేట్ ప్రెస్ నోట్తో మీకు చెప్తాం ఏ 2కి వారు ఇవ్వటం జరిగింది అనే దాన్ని చెప్తాం.